దేవుని యొక్క శక్తివంతమైన వాగ్దానములను మనము విందాము. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చేయవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనము. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వచనము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనము. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనము. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనము. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. 20వ కీర్తన 4వ వచనము. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. 2వ కీర్తన 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమియు తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. 20వ కీర్తన 2వ వచనము. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. యెహోషువ గ్రంథం
3వ అధ్యాయం 7వ వచనము. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 15వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను చేయి విడువడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనము. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనము. వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనము. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనము. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనము. భయపడవద్దు, విస్మయమందవద్దు, ఎక్కువ సహాయము మనకు కలదు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనము. నీకు జయమిచ్చి నెమ్మది కలుగ చేసి ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము. నీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 22వ వచనము. మీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనము. నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం.
నీవు దేనినైనను యోచన చేయగా అది స్థిరపరచబడును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనము. నీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనము. ఆయన నీ పాదము తొట్రిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. 121వ కీర్తన 3వ వచనం 4వ వచనం. మీ ధైర్యమును కోల్పోకుడి, మీకు గొప్ప బహుమానము తెచ్చును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 7వ వచనము. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనము. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చెయ్యును. 138వ కీర్తన 8వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. నీ పిల్లలను నేనే రక్షించదను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. నీ కట్లను తెంపెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనము. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనము.
మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. 34వ కీర్తన 17వ వచనము. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 32వ కీర్తన 8వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 121వ కీర్తన 5వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనము. నేను మీకు క్షేమము కలుగ చేసేదను. లేవియా కాండం 26వ అధ్యాయం 6వ వచనము. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనము. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 91వ కీర్తన 11వ వచనము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనము. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 29వ వచనము. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము.
నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. 20వ కీర్తన 4వ వచనము. నిశ్చయముగా నీకు మేలు కలుగును. 128వ కీర్తన 2వ వచనము. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనము. దేవునికి అసాధ్యం ఏమీ లేదు. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. మనము అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వచనము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనము. నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. రాబోవు కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. నీవు సురక్షితముగా నడిచెదవు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనము. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 34వ కీర్తన 10వ వచనము. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన
హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. 147వ కీర్తన 3వ వచనము. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. 145వ కీర్తన 14వ వచనము. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనము. అతనికి నా కృప దూరము చేయను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనము. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనము. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనము. నేను నీకు బహుఘనత కలుగ చేసేదను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనము. నన్ను గణపరుచు వారిని నేను గణపరుచుదును. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనము. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనము. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనము. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. 94వ కీర్తన 22వ వచనము. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియుడవైన తండ్రి, దయగలిగినటువంటి దేవా, మహోన్నతుడైన స్వామి, మా ఎడల మీరు చేసిన మేలులన్నిటిని బట్టి, వాగ్దానములన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వాగ్దానములను వింటున్నటువంటి, వాగ్దానములను పలుకుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి మా నాయన. వారి జీవితాలలో
మీ ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాలన్నిటి నుండి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. మీ గొప్ప కార్యాలు, ఉన్నతమైన మేలులు, దీవెనలతో మీరు నింపి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.